బోలే నువ్వు హీరోవి బోలే. ఏదైనా బ్రదర్ ఒక్కొక్కరికి ఒక డెప్త్ ఉంటుంది. డ్రెస్సింగ్ ఏంటి, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారా, లేకపోతే కొత్తవి కొనుక్కొని చింపేసుకుని వేసుకుంటారా? కొత్తవి తీసుకొచ్చి వాటిని చింపేస్తా, అవి బాగుంటాయి అంటారు. ఇప్పుడు ఒక పెళ్ళి ఉంటుంది, మనం పెళ్ళికి వెళ్తాం, రోజు పెళ్ళికి వెళ్ళాం కదా, వాళ్ళ పెళ్ళికి ఒకసారి ఉంటుంది పెళ్ళి. నీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుంది రా, నాకు క్వశ్చన్ వేయాలి, ఐ వాంట్ క్వశ్చన్, కమాన్. రావట్లేదా? సో మీ రైతు బిడ్డ ఎలా ఉన్నాడు? రైతు బిడ్డలాగానే ఉన్నాడు. ఈ మొత్తం హల్చల్ అయింది. ఆ టైంలో మీరు ఆయన కోసం స్టేషన్ల చుట్టూ, కోర్టు చుట్టూ తిరగడము రావట్లేదా? సో ఎక్కడో హౌస్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనోడు బిహేవియర్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. హౌస్లో ఉన్నప్పుడు అశ్వినితో సాంగ్ చేస్తానని చెప్పి అనుకున్నారు, ఏమైంది? కానీ ఆమె మీ లైఫ్ని మీరు ఒక పాట కింద చెప్పాలి అంటే, ఎన్నో కన్నీళ్ళ బాధలు, ఉరుకులు పరుగులు, ఏమని చెప్పాలి తమ్ముడు, ఎట్టని చెప్పాలి తమ్ముడు. అంటే కొంతమంది మరీ ఎక్కువ దేవుడు భక్తి ఉన్న వాళ్ళు మీతో సాంగ్ పాడించుకోవాలనుకుంటే, ఆయన ఎందుకు ఆయన ముస్లిం కదా, ఆయన పాడితే ఎలా ఉంటుందో వద్దు. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్, బోనాల పండుగే వచ్చింది డోలు డోల్, ఎలుగుతాంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం, పల్లె పల్లె పావు రంగ ఎత్తెను బోనం, పిల్లం పల్లెం కుడుకలు బెల్లం, తర్వాతన యాపకమలు చేసెను గానం. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు హీరో మన గెస్ట్గా వచ్చేసారు. సో బిగ్ బాస్ నుంచి కూడా బోలే అంటే హీరో, హీరో అంటే బోలే, అసలు హీరో పదానికి అర్థమే మార్చేశాడు ఆయన. సో ఈరోజు ఆయన గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి అండ్ ఫోక్ ఇండస్ట్రీ గురించి చాలా విషయాలు ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేయబోతున్నా. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హాయ్. హాయ్ హాయ్. హీరో అని పిలవాలా, బోలే అని పిలవాలా? బోలే అంటే హీరో, అంతే. హీరో అంటే మీరే. నేనెందుకు, మీరే అంటే ఇక్కడ నా ఆడియన్స్ వాళ్ళే హీరోలు. కానీ జనరల్గా మీ పేరు బోలే కాదు కదా, ఒరిజినల్ నేమ్ బోలే షావలి. ఒరిజినల్ నేమ్ మీరు పెట్టుకున్న నేమ్ కాదు, బోలే షావలి ఒరిజినల్ నేమ్ అంతే. దాని మీనింగ్ ఏంటి? ఒక దర్గా ఉంటుంది వరంగల్ డిస్టిక్లో, ఒక దర్గా ఉంటుంది, అన్నారం షరీఫ్ అని ఒక దర్గా ఉంటుంది. ఆ దర్గాలో ఒక పేరు యాక్చువల్గా అది. సో దాన్ని బోలే అంటే 2 in 1. ఇటు బోలే బంబం బోలే అంటే శివుడిగా బోలే సెట్ అవుతుంది, అటు ముస్లిం బోలే షావలి అంటే అటు ఉంటుంది అని ఆ రకంగా వాళ్ళు మా అమ్మ నాన్న పెట్టిన పేరు అది. మీరు ఒక ముస్లిం, మీకు ఈ జానపదాల గురించి, ఫోక్ ఇండస్ట్రీ గురించి అండ్ తర్వాత ఈ కొన్ని బోనాలకి వాటికి మీరు సాంగ్స్ మీరు రాస్తారు, పాడతారు, ఈ నాలెడ్జ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అసలు ఈ క్యాస్ట్కి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు మన ఏ క్యాస్ట్ అయినా మనం అంతా ఇండియన్సే కదా, తెలుగు వాళ్ళం. అవును. నేను చదువుకున్న తెలుగు మీడియమే కదా, చిన్నప్పటి నుంచి తెలుగు చదువుకున్నా. భాష ఉర్దూ అయినా తెలుగు మీడియం చదువుకున్నాం కాబట్టి, మనం వచ్చింది పల్లెటూరు బ్యాక్ డ్రాప్ కాబట్టి ఆటోమేటిక్గా జానపదాలు చిన్నప్పటి నుంచి ఊళ్ళో అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి ఆటోమేటిక్గా మాకు ఇన్బిల్ట్ భగవంతుడు ఇచ్చిండు అది. సో ఆ రకంగా మనకి అలవాటైంది. ఇప్పుడు ఈ టెంపుల్స్కి వాటికి కూడా పోతూ ఉంటారు అన్నీ. నేను బతుకమ్మ బోనాలకు ఎన్ని పాటలు ఉన్నాయి అసలు. నేను అంటే అన్ని పండుగలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి నేను ప్రాధాన్యత ఇస్తాను, అందరినీ గౌరవిస్తాను, అన్ని దేవుళ్ళు అంటే ఇష్టమే నాకు. నేను పొద్దున కార్యక్రమంగానే అల్లా సాయిరామ్ జీసస్ అని అట్లా నా చేయిని అక్కడ తాకిస్తాను, దేవుడి దగ్గర తాకిచ్చి వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు దేవుళ్ళు, అందరు దేవుళ్ళు గొప్పోళ్ళే, దేవుడు అంటేనే గొప్ప, అక్కడ ఏ దేవుడు అని కాదు అక్కడ. ఎందుకంటే ఒక దగ్గరికి వచ్చేటప్పటికి మనకు ఒక దేవుడు సహకరిస్తాడు, ఇంకో దగ్గర ఇంకో దేవుడు సహకరించవచ్చు, ఇంకో దగ్గర ఇంకో దేవుడు సహకరించవచ్చు. ఇప్పుడు మనుషుల్లో రకరకాల మనుషులు ఉంటారు కదా, ఏ మనిషితో మనకి ఎలా అవసరం వస్తుందో తెలియదు. దేవుళ్ళు కూడా అంతే, దేవుళ్ళలో మనుషులు ఉంటారు, మనుషులు దేవుళ్ళు అంటారు. సో ఇది మామూలే కదా. కాబట్టి ఎప్పుడైనా ఈ రిలీజియస్ వల్ల, అంటే కొంతమంది మరీ ఎక్కువ దేవుడు భక్తి ఉన్న వాళ్ళు మీతో సాంగ్ పాడించుకోవాలనుకుంటే, ఆయన ఎందుకు ఆయన ముస్లిం కదా, ఆయన పాడితే ఎలా ఉంటుందో వద్దు, హిందూస్ని తీసుకొచ్చి పాడిద్దాం. ఎవరు ముస్లిం అనుకోరు, చాలామంది నన్ను బంజారా అనుకుంటారు. బంజారా పాటలు కూడా చేశాను నేను. మరి నా స్నేహితులందరూ బంజారాలో ఉంటారు, నన్ను లంబాడి బిడ్డ అనుకుంటారు నన్ను. అట్లా అనుకుంటే అంటే ప్రతిదీ నన్ను చాలామంది హిందూ కూడా అనుకుంటారు. నేను బొట్టు పెట్టి
డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ ఏ బువ్వ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తెను బోనం డిల్యం బల్యం కుడుకలు బెల్లం దర్వాజన యాపకొమ్మలు చేసెను గానం. నా తెలంగాణ గుండెకాయ కాదా బోనాలు. బతుకమ్మ తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో యదా నిండెను చూడో బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండును చూడో. ప్రకృతి బతుకమ్మ తల్లి ప్రతి పుట్టలో ప్రతి చెట్టులో ప్రతి పంటలో లేదా, నీళ్ళు వాగు వంకల్లో లేదా. సో ఆ బతుకమ్మ తల్లి నా ఊరు కాదా, నా పల్లె కాదా, నా మట్టి కాదా, అందులో ఏ కులం ఉంది, ఏ మతం ఉంది. కాబట్టి సర్వమతాల సమ్మేళనాన్ని నేను ప్రేమిస్తా. ఎస్. కానీ ఈ ఫోక్ ఇండస్ట్రీ కెరీర్ ఎట్లా ఉంటుంది అన్న? కెరీర్ చాలా బాగుంది, ఇప్పుడు అద్భుతంగా ఉంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఫోక్ ఇంతకుముందు గతంలో ఏంటంటే జానపదాలంటే ఏదో కూలీ నాలీలు చేసుకుంటా మట్టి పాటలు, పల్లెల్లోని కూలీ బిడ్డలే పాడుకుంటారు ఈ పాట అని నానుడి ఉండే. సో సినిమాలు వచ్చిన తర్వాత సినిమాల్లో రేర్ అసలు జానపదాలు ఉండకపోయేటి, చాలా తక్కువ. సినిమా పాటలు అంటే కమర్షియల్, ఏ పాట తీసుకున్నాం. అయితే ఇప్పుడు రాను రాను ఏమైందంటే ఇప్పుడు జానపదానికి చాలా పెద్ద పీట అనేది వచ్చేసింది. అంటే ఎక్కడెక్కడి నుంచో అమ్మలక్కలు కూలీ నాలికాడ చేసుకునే పల్లెటూరు అమ్మలక్కలు కూడా ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడటువంటి మట్టి బిడ్డలు మట్టి పాటలు జానపదాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎంత అద్భుతంగా ఇవాళ ప్రసిద్ధికి ఎక్కినా మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఏ సినిమా మనం ఎక్కడికి పోయినా కానీ ఒక సినిమా ఆఫీస్కి పోతే ఒక మ్యూజిషియన్స్ కానీ ఒక సింగర్ కానీ అడుగుతారు, ఒక ఫోక్ సాంగ్ కావాలి, మీ దగ్గర ఏమైనా ఫోక్ సాంగ్ ఉందా, ఒక ఫోక్ సాంగ్ పెట్టాలి. అసలు ఫోక్ సాంగ్ లేకుండా ఇప్పుడు సినిమే లేదు. సో అంతటి జానపదాలకు అంత పెద్ద పీట ఇప్పుడు ఏర్పడ్డది. ఫోక్ సాంగ్స్కి కమర్షియల్ సాంగ్స్కి డిఫరెన్స్ ఏంటి? అదే డిఫరెన్స్ ఏంటి అని అంటే దీంట్లో మాండలికాలు రెండు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ యాస ఉంటుంది, మన ఊళ్ళల్లో మాట్లాడుకునేటువంటి యాస. అంటే ఒక పని చేసేటప్పుడు మాట కాకుండా మాట మాట్లాడుకుంటా అంటారు అందరు, పంట పొలాల్లో పని చేసుకుంటా. ఆ మాటను ఆ శృతిలో పెడితే ఒక పాట అయింది అంటే అక్కడ పెన్ను బట్టి రాయాల్సిన అవసరం లేదు. సో మట్టి నుంచి అప్పటికప్పుడు మాటలోంచి పుట్టిన పాటే జానపదం. అదే సినిమా కమర్షియల్ సాంగ్ అంటే ఏంటంటే ఒక సిచ్యువేషనల్, ఇక్కడ ఇది జరుగుద్ది, ఇక్కడ ప్రేమ పాట ఉంటుంది, ఇక్కడ లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది, ఇక్కడ ఒక డ్యూయట్ ఉంటుంది అని చెప్పి క్రియేట్ చేసి దానికి ఒక కమర్షియల్ ట్యూన్ చేసి అది రాగంలో కానివ్వండి లేదా వెస్టర్న్లో కానీ. ఇప్పుడు రాగాల్లో చేయాలంటేనేమో కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ద్వారా రాగాసు. ఇప్పుడు రాగాల్లో చాలా తక్కువ, జనరల్గా స్ట్రైట్ మ్యూజికే, స్ట్రైట్ వెస్టర్న్ మ్యూజిక్లోనే ఎక్కువ పాటలు వస్తున్నాయి ఇప్పుడు, ఒక ఐటెం సాంగ్ అని. సో దాన్ని ఏంటంటే అక్కడ సిచ్యువేషన్కి బలవంతంగా అక్కడ సిచ్యువేషన్కి యాప్ట్ అయ్యేటువంటి పద్ధతిలో ఇప్పుడు రైటర్స్ ఆ ట్యూన్కి అనుగుణంగా రాసుకుంటూ వెళ్తున్నారు, అది కమర్షియల్. కానీ ఇక్కడ జానపదం అంటే ఏంటిది, పల్లె బాణి. పల్లెల్లో అంటే అది కూడా ఒక రాగంలో ఉంటుంది, మధ్యమావతి రాగంలో ఎక్కువగా ఉంటుంది. బట్ మధ్యమావతి రాగం అని వాళ్ళకి తెలియదు, ఆటోమేటిక్గా పల్లె బాణి అనేది మధ్యమావతి రాగంలో ఉంటుంది చాలా వరకు. సో ఆ రకంగా మట్టి నుంచి అప్పుడు చదువు సంధ్య తెలీదు, ఓన్లీ కూలి పని చేసుకుంటా అక్కడికక్కడ వాళ్ళు పని చేసేటప్పుడు ఆ పనిలో అలసిపోకుండా ఆ అలసటకు ఏదో ఒక ఉయ్యాల పాట నుంచి స్టార్ట్ అయింది. అది హాయమ్మ అని ఉయ్యాల పాట పాడి బిడ్డ ఎడతాండు, అది ఎవరు నేర్పిరు, ఎవరు నేర్పలే కన్నతల్లికి. సో ఆ రకంగా ఉయ్యాల పాటల నుంచి మొదలుకుంటే ఆ కూలీ పాటల నుంచి కూలీ బిడ్డల నుంచి మొదలుకుంటే అట్లా పుట్టినటువంటి పాటలే జానపదాలు. అవి న్యాచురల్, అవి ఆర్గానిక్, నేచర్ ఇచ్చినాయి. అట్లా అవి అన్నీ అప్పటికప్పుడు కట్టుకుంటారు వాళ్ళు, వాళ్ళకు వాళ్ళే. ఎడ్ల మందల కాడ, ఆల మందల కాడ, మన ఈ గొర్రెల కాడ, చెర్ల కాడ, బర్ల కాడ, పంటల కాడ, పొలాల కాడ, ఈ రకరకాల సరదాగా పాడుకునే పాటల నుంచి ఈ జానపదం పుట్టింది. ఇప్పటికి కూడా సేకరణ పాటలు అంటారు. సేకరణ మీన్స్ ఇట్లనే న్యాచురల్గా అప్పటి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, అప్పుడు మన 3 తరాల కింది వాళ్ళు క్రియేట్ చేసిన ట్యూన్లే ఇప్పుడు నడుస్తున్నాయి. ఆ ట్యూన్లో నుంచి ఆ ట్యూన్ అలాగే తీసుకుంటున్నారు తప్ప ఆ పాటలు ఇప్పుడు బిగ్గెస్ట్ హిట్లు. సో ఈ బిగ్ బాస్ షో ఎంతవరకు యూజ్ అయింది మీకు? ఈ బిగ్ బాస్ షో ఎంతవరకు యూజ్ అయిందంటే చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బోలే అంటే హీరో అనే సినిమా తీయబోతున్నా. ఇప్పుడు ఒక నాగార్జున లాంటి స్టార్, మనం ఒక కామన్ అంటే ఒక మామూలు చిన్న కళాకారుడు, నేను ఒక స్టార్ మన ముందు నిలబడి మన గురించి అక్కడ మాట్లాడుతున్నారు, మనకేదో చెప్తున్నారు.
అసలు మన యాక్టివిటీస్ గురించి ఆయన డిస్కస్ చేస్తున్నారు, మనతో పాటు మమ్మేకోయ మాట్లాడుతున్నారు అంటే చాలా గొప్ప విషయం కదా అది. ఇప్పుడు అట్లాంటి స్టార్తో మనం ఫోటో దిగడానికి కూడా మనకు ఒక నాగార్జున సార్తోని, ఒక చిరంజీవి గారితోని, ఒక బాలకృష్ణ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి మనం ఒక ఫోటో దిగడానికే మనకు ఆ అర్హత ఉండదు ఒక్కొక్క టైం. అంటే అర్హత మీన్స్ నేను మళ్ళీ ఇది వేరే రకంగా దీన్ని పోర్ట్రే చేయొద్దు. అంటే మనకు అక్కడ టైం అంటే అక్కడ మనకు అదృష్టం ఉండాలి ఒక రకంగా. అలాంటిది వాళ్ళు మనల్ని ఉద్దేశించి రోజులకు రోజులు, నెలలకు నెలలు మనతో పాటు వాళ్ళు ట్రావెల్ చేస్తాండ్రు అంటే అది మనకి ఎంత అదృష్టం. సో అది ఆడియన్స్కి ఒక ఇన్స్పిరేషన్ అవుద్ది. సో అప్పుడు ఏమవుతారో ఆడియన్స్ మన మీద ఒక దృష్టి పెడతాడు, అరే తనతో నాగార్జున సార్ మాట్లాడుతున్నారు కాబట్టి తను చెప్పేది కూడా మనం వినాలి. సో ఆ రకంగా మన మీద ఒక దృష్టి పడుతుంది, ఒక ఆడియన్స్ దృష్టి పడుతుంది. అప్పుడు అన్ని రకాలుగా మనం ఒక ఇన్స్పైర్ చేసేటువంటి స్థాయి మనకు ఆ వేదిక ద్వారా మనకు వచ్చింది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగ్ బాస్ పోకముందు నేను బయట నడుచుకుంటూ నేను మిర్చి బజ్జీ తినుకుంటూ లేకపోతే ఒక ఛాయ్ తాక్కుంటూ హోటల్కి వెళ్తే సరదాగా ఉండేవాడిని. ఒక మూవీ కూడా కామన్ ఆడియన్స్ లాగా నేను వెళ్ళేవాడిని. బట్ ఇప్పుడు బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత బయటికి వెళ్తే ప్రతి ఒక్కరూ నన్ను పలకరిస్తూ హే అరే బోలే బోలే బోలే, కార్లో వెళ్తుంటే కూడా బోలే అన్న అంటే ఎదురుగా బైక్ ఆపి ఆటోలు ఆపి నన్ను దింపి అక్కడ ఫోటోలు దిగి వెళ్ళిపోతారు. అంటే దీని అర్థం ఏంటి అంటే మనకు ప్రజాదరణ మనం పొందడానికి రేపు మనం ఇంకేదైనా ఒక పాట చేస్తున్నాం, ఒక సినిమా చేస్తున్నాం, మనం ఫేస్ చూసి వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఏ హీరో అయినా కూడా వెల్లౌన్ అయ్యారు అంటే అర్థం ఏంటి, అతను ప్రజాదరణ పొందితేనే కదా ఒక వేదిక ద్వారా. వాళ్ళు ఏ వేదికతో అయితే ప్రజాదరణ పొందారో వాళ్ళు మనకు చేయబట్టి మనం నడిపించిన వాళ్ళు, అప్పుడు మనం కూడా ప్రజాదరణ పొందినట్టే కదా. సో అది మనకు చాలా ప్లస్సే కదా. నేను ఓపెన్ చెప్తున్నా, ఒక సెలబ్రిటీ స్థాయిని తీసుకొచ్చింది ఆ వేదిక. ఇక అక్కడి నుంచి మనం ఎలాగైనా మలుచుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉద్యోగం రావాలంటే ఒక డిఎస్సి రాయాలి, ఒక డిఎస్సి రాయాలంటే ఒక బిఎడ్ చేయాలి, డిగ్రీ చేసి మళ్ళీ బిఎడ్ ఉంటుంది. ఆ బిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళకే ఆ డిఎస్సి రాయడానికి అర్హత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లనే ఒక డిఎస్ అంటే ఒక బిఎడ్ లాంటి కోర్స్ అన్నమాట ఈ బిగ్ బాస్ లాంటి వేదికలు. ఇంకా అక్కడి నుంచి మనం రాసుకున్నంత చేసుకున్నంత మన రాత మనం అట్లా. టచ్లో ఉన్నారా మొత్తం సీజన్ 7లో ఉన్న వాళ్ళందరూ? అందరూ ఉన్నారు, బ్రహ్మాండ టచ్లో ఉన్నాం, కలుస్తూ ఉంటాం. శివాజీ అన్న కానించి కూడా కలుస్తున్నాం, యాడ్ చేస్తున్నాం, ప్రోగ్రామ్ చేస్తున్నాం. స్టార్టింగ్లో కలిసినంత ఇప్పుడేం కలవట్లేదు అనుకుంటా కదా. స్టార్టింగ్ మీ ఇంట్లో పార్టీస్ అయ్యాయి అంటే జనరల్గా అంతే కదా బ్రదర్. ఇప్పుడు ఒక పెళ్ళి ఉంటుంది, మనం పెళ్ళికి వెళ్తాం, రోజు పెళ్ళికి వెళ్ళాం కదా, వాళ్ళ పెళ్ళికి ఒకసారి ఉంటుంది పెళ్ళి. సో అప్పుడు అకేషన్ కలుస్తాం, అకేషన్ ఉంటే కలుస్తూ ఉంటాం సంబరం. మళ్ళీ ఇంకేదైనా అకేషన్ ఉంటే ఇంకో అకేషన్లో కలుస్తాం. సో అది కొత్త కాబట్టి కొత్తలో మనం అందరం కూడా ఉత్సాహం మీద కలుస్తూ ఉంటాం. మళ్ళీ ఎవరు బిజీ వాళ్ళు ఉంటారు కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకొని బతకాల్సిందే కదా. సో వెళ్తాం, మళ్ళీ అకేషన్ వచ్చినప్పుడు అందరం కలుసుకుంటూనే ఉంటాం. మన శుభశ్రీ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయింది, సరదాగా అందరం వచ్చాం, కలిసాం. అక్కడ కూడా అంతా అంటే సందడిగానే ఉంటాం, బాగుంటాం. సో మీ రైతు బిడ్డ ఎలా ఉన్నాడు? రైతు బిడ్డలాగానే ఉన్నాడు. ఈ మొత్తం హల్చల్ అయింది ఆ టైంలో. మీరు ఆయన కోసం స్టేషన్ల చుట్టూ, కోర్టు చుట్టూ తిరగడము, లాయర్ని పెట్టడము. అంటే అతను గెలిచిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంచెం కాంట్రవర్సీ అయింది కదా. అంటే ఈ ఆడియన్స్ అంతా మీద పడి చేయడం, ఈయన కొంచెం అభిమానులు వస్తున్నారని చెప్పి ఈయన కొంచెం అత్యుత్సాహం అంటే ఎవరికైనా ఉంటుంది, ఏమో ఆడియన్స్ అని చెప్పి ఈయన కొంచెం అత్యుత్సాహం చూపడం వల్ల కొంచెం వాళ్ళ వ్యవస్థ కొంచెం ఫీల్ కావడం, అన్నీ నిజాలే, ఇవన్నీ జరిగినాయి. ఆ జరిగి వాళ్ళు అతని మీద సుమోటో కేసును ఇది చేయడం. ఆ తర్వాత కళాకారుడు కదా, టైటిల్ రాగానే ఒక బాధాకరం ఎందుకు అని చెప్పి నేను కూడా ముందు నిలబడి వ్యవస్థను గౌరవించడం. ఎవరైతే సుమోటో కేసు పెట్టారో ఆ వ్యవస్థను మనం గౌరవించి ఇక ముందు మనం ఎలాంటి తప్పులు లేకుండా చేసుకోవాలని చెప్పి అటు చట్టాన్ని ఇటు వ్యవస్థను గౌరవిస్తూ మనం మళ్ళీ బయటికి తీసుకొచ్చుకొని తిరిగి మనం చక్కగా. కానీ చాలామంది ఆ టైంలో మీతో పాటు శివాజీ అన్న కూడా వచ్చి మాట్లాడతాడు, స్టాండ్ తీసుకుంటారు అని అనుకున్నారు అందరూ. బట్ ఆయన రాకపోవడానికి రీజన్ ఏంటి? అంటే కావాలని రాలేదండి. అంటే ఆయన సైడ్ నుంచి ఒక వీడియో రాలేదు, ఒక పోస్ట్ రాలేదు, తర్వాత చేశారు. కాకపోతే మాకు వెనక ఉండి అన్న నాకు ఫోన్ చేశారు, బోలే వెరీ గుడ్, బాగా చేస్తున్నావు బోలే, నువ్వు చెయ్యి, ఇంకేదైనా కావాలంటే నేను ఉంటాను అని చెప్పి అన్నారు ఆయన. శివాజీ అన్న ఎప్పుడు ఉన్నారు, వెనకాల ఉన్నారు, అది ప్రాబ్లం లేదు. అట్లా శివాజీ అన్న అనేది వెరీ జెన్యూన్, అసలు చాలా అద్భుతమైన మనిషి ఆయన. అసలు బిగ్ బాస్లో మేము సర్వైవ్ అయినామంటే ఆయన ప్రోత్సాహం మాకు, ఆయన వెన్నంటి ఉండడం మాకు చాలా ప్లస్ అయింది, మాకు డౌట్ లేదు.
మనం యాక్టర్ అనుకుంటాం కానీ యాక్చువల్గా నాకు ఆయన యాక్టర్లాగా అనిపించదు, ఆయన ఒక ప్రజా ప్రతినిధిలాగా అనిపిస్తారు ఆయన నాకు. మోటివేటర్, ఒక మోటివేటర్ లాగా అనిపిస్తుంది, ఒక ప్రతినిధిలాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అన్న. సో ప్రశాంత్ని హౌస్లో చూశారు, బయట చూశారు. ఆయన వెళ్ళిన వెంటనే సెకండ్ హాఫ్లో మీరు వచ్చినప్పుడు ఆయన రైతు బిడ్డ అంటే మీరు పాట బిడ్డ అని చెప్పి హౌస్లోకి వెళ్ళడం జరిగింది. సో ఎక్కడో హౌస్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనోడు బిహేవియర్ అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. బయటకు వచ్చాక మొత్తం డబ్బులంతా నేను బయట ఇస్తాను అని చెప్పడం జరిగింది. స్టిల్ ఇవాళ వరకు అప్డేట్స్ ఎక్కడ లేవు. సో లోపల దానికి బిఫోర్ దానికి బయటకి చేంజెస్ ఏమన్నా వచ్చినాయి ప్రశాంత్లో? అది నేను చెప్పలేను కదా, తన పర్సనల్ అది. ఇప్పుడు తను అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏమైనా చేంజ్? నేను అంటే స్టార్టింగ్లో నాకు మమ్మల్ని పిలిచి కొంతమందికి హెల్ప్ చేశాడు ఆయన, తర్వాత తెలియకుండా మరి హెల్ప్ చేశాడా అది తనకు తెలుసు. అది తను కూడా అంటున్నాడు కదా, నేను అంటే ఎందుకంటే పేరు అంటే పైకి నేను అందరికి పిలిచి ఇట్లా అందరికి ఫోటోలు దిగి ఇవ్వాలా, అట్లా కాకుండా నేను లోపల నేను హెల్ప్ చేస్తూ వస్తున్నా, అది నా మనసుకు తెలుసు, నాకు తెలుసు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే నేను తనను మేనేజ్ చేయడానికో లేకపోతే తనను నాకు చెప్పట్లేను నేను, బట్ తన మాట నాతో చెప్పిన విషయం చెప్తున్నా. అన్నా నేను చేస్తున్నా అన్నా అని నాకు చెప్తూ వస్తున్నాడు. నేను కూడా అడిగాను, తమ్ముడు నువ్వు చేస్తూ ఉండు, వెళ్తూ ఉండు, బాగుంటుంది అని నేను కూడా సలహా చెప్పిన. అంటే ఆ విషయంలో ఏదేమైనా తన పర్సనల్, అది తన పర్సనల్కి వదిలేస్తాను. అంటే డబ్బులు ఒకటే కాదు, డబ్బులు ఇవ్వడం ఒకటే కాదు, బిహేవియర్ వైజ్గా కూడా ఏమైనా చేంజెస్? బిహేవియర్ చేంజెస్ అనేది కూడా తన పర్సనలే కదా బ్రదర్. ఇంటర్వ్యూ అప్పుడు అడిగే వాళ్ళకును ఆన్సర్ చెప్పి ఇప్పుడు బేసిక్గా ఒకవేళ మీరు నేను బిఫోర్ బిగ్ బాస్ నుంచి పరిచయం అనుకోండి, బిఫోర్ బిగ్ బాస్ అప్పుడు మనం రెగ్యులర్ కలుస్తాము, మీరు డైలీ నాకు ఫోన్ చేస్తారు, మాట్లాడుకుంటాం, చిల్ అవుతాం, పార్టీస్ పోతాం, ఇదంతా జరిగిద్ది. ఆఫ్టర్ మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అసలు ఫోన్ చేయడం మానేస్తారు అనుకో, అదే బిహేవియర్లో చేంజ్ కదా. అట్లా ఏమైనా ఫోన్ చేయడం మానేయడం అట్లా ఏం లేదు. నాతో బాగానే ఉన్నాడు, నాతో కానీ అందరితో బాగానే ఉన్నాడు, అట్లేండి. నాకు ఇప్పటికి మొన్న కూడా కాల్ చేసి అన్న ఇట్లా నాకు ఇంటర్వ్యూ రావాలి, అశ్విని మీరిద్దరు రావాలన్నా, మా పంట బంతిపూల తోట వేస్తాను మేము అంటే వస్తా తమ్ముడు అని చెప్పిన. కాకపోతే వాళ్ళ తోట యాక్చువల్గా నిన్న ఇవాళ వేస్తున్నారు. నేను ఇవాళ వెళ్ళలేకపోయినా, ఎందుకంటే నాకు చాలా రకరకాల ప్రోగ్రామ్స్ ఉండే, నేను ఒప్పుకున్నాయి. సో అది చెప్పిన అన్నమాట. అంటే పిలుస్తాడు, అట్లేం లేదు. ఏముంది బ్రదర్ అన్నీ అంటే కొన్ని చిన్న తెలిసి తెలియని కొన్ని ఉంటాయి, ఎవరు చెప్పరు, సలహా ఇవ్వరు. ఇప్పుడు అతను ఏంటంటే అంటే పల్లె నుంచి మట్టి నుంచి వచ్చి అంటే అక్కడ పల్లెటూరు వాతావరణంలో పెరిగి అక్కడ సర్కిల్లో అక్కడ కల్చర్లో పెరిగిన వ్యక్తి కదా, పంట పొలాల్లో పని చేసుకుంటే ఏదో చేసినటువంటి మనిషి కాబట్టి ఇప్పుడు జనరల్గా కమర్షియల్గా ఉన్న వ్యక్తుల్లో ఉన్న డెప్త్ తనకు లేకపోవచ్చు, వాళ్ళంత తెలివి తనకు లేకపోవచ్చు, లేకపోతే చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు, సలహా ఇచ్చేవాళ్ళు ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిగ్ బాస్లో ఇప్పుడు శివాజన్న అక్కడ సలహాలు సూచనలు ధైర్యం పంచిండు కాబట్టి అక్కడ వచ్చి ఆడిండు గెలిచిండు. సో అంటే వెనకాల ఒకలో పుష్ చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చిన్న ఏదైనా తప్పటడుగు వేస్తున్నాడు తెలిసి తెలియకుండా, అది తెలిసి కాదు, తెలిసి ఎవరు నేను ఇప్పుడు ఇది చెయ్యాలి, నేను కుట్ర పెట్టుకోవాలి అని ఎవరు అనుకోరు జనరల్గా. నాకు తెలిసి ఏదైనా బ్రదర్ ఇప్పుడు డెప్త్ ఒక్కొక్కరికి ఒక డెప్త్ ఉంటుంది, ఎవరి డెప్త్ను బట్టి వాళ్ళు లైఫ్లో ఇదవుతారు, షైన్ అవుతారు అని నా నమ్మకం. అంతే, ఇది నేను పెద్ద చెప్పడం. సో ఇప్పటివరకు ఈ ఫోక్ సాంగ్స్ మీద ఎంత సంపాదించుంటారు? ఎంత అంటే మొత్తం లెక్క చెప్పాలా? మొత్తం లెక్క అంటే ఆల్రెడీ మీరు ఇల్లు కొనేసుకున్నారు? లేదు, నేను అంటే దేవుడి దయ వల్ల ఇల్లు కొనేసుకున్నా, స్టూడియో కూడా పెట్టేసుకున్నా, మంచిగా బాగానే ఉన్నా నేను. సో అందుకు నాకు ఆ క్వశ్చన్ వచ్చింది, అంత డబ్బులు వస్తాయా ఫోక్ ఇండస్ట్రీ నుంచి? నేను 20 సంవత్సరాల నుంచి, ఇందాక నువ్వు అన్నావు ఇన్ని సంవత్సరాలు ఏంది మరి ఇంతవరకు ఏంటి అని అడిగినావు కదా. నేను ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా నేను స్టూడియో పెట్టి చిన్న చితక ప్రాజెక్టులు చేసుకుంటా. ఫస్ట్ నేను ఒక చిన్న సెటిల్ అయినా ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ నేను ఇండస్ట్రీలో చాలా చూశాను. ఫస్ట్ పెద్ద ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు చివరకు ఒక సొంత ఇల్లు లేకపోతే అది లేక ఇది లేక ఒక హాస్పిటల్ అంటే కనీసం ఒక హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేక చివరి రోజుల్లో ఇబ్బందులు పడేది చూసిన. అసలు హాస్పిటల్కి వెళ్ళే ముందు నేను చెప్పేది ఏంటంటే ఒక హెల్త్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది, మీకు తెలుసు అనుకుంటుంది, మీరు చేసుకున్నారా? ఐడియా ఉంది. ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు చేసుకున్నారా? నేను క్వశ్చన్ అడుగుతున్నా. చేసుకున్నారు కదా, వెరీ గుడ్. జస్ట్ సంవత్సరానికి ఒక 12,000 13,000 ఉంటుంది మనిషికి, ఎక్కువ ఉండదు. 12-13,000 పెడితే ఏం జరిగినా కానీ 10 లక్షల రూపాయలు అయినా కానీ హాస్పిటల్లో ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా మంచిగా వండుకొని
ట్రీట్మెంట్ తీసుకొని బయటికి రావచ్చు. ₹1 అడగరు ఎవరు. సో ఈ విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఇంటర్వ్యూ ద్వారా అంటే అందరూ తెలుసుకోండి. ఇది నేను ముఖ్యంగా చెప్పేది అదే. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు హెల్త్ కార్డ్ చేయాలి. నేను మా ఫ్యామిలీ అందరికి కూడా ఎవ్రీ ఇయర్ 80,000 అవుద్ది మాకు హెల్త్ కార్డ్కి. మనం ఇప్పుడు పేర్లు ఎందుకు కానీ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ముందు చేసుకోవాలి. ఇందాక ఏ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పినా అదే నేను ఏ క్వశ్చన్ అడిగా మీరు ఏం ఆన్సర్ చెప్తున్నారు కదా, అంటే ఎంత సంపాదించారు అంటే అది గుర్తుంది. అసలు అడిగిన దానికి ఇది గుర్తుండాలి. అంటే ఎంత సంపాదించారు అనేది కరిగిపోద్ది బ్రదర్. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక మన ఎప్పుడైతే మన కెరీర్ పడిపోద్దో అప్పుడు మనకు రూపాయి ఉండదు, ఎవరు ఇవ్వరు. సో అప్పుడు మనం ఇప్పుడు చేసుకున్నటువంటి ఆ ఇల్లు అదో ఇదో ఆ చిన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే అవే పనికి వస్తాయి. ఈ సంవత్సరానికి హెల్త్ కార్డు కట్టుకుంటాం కదా. హెల్త్ అంటే మనం సంపాదించిన డబ్బంతా మనకి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అనుకో, లివర్ ప్రాబ్లం వచ్చింది, 20 లక్షలు పోతాయి. సో అప్పుడు ఏమైంది, మొత్తం కరిగిపోద్ది సంపాదించింది. ఇప్పుడు అదే జరుగుతుంది చాలా జనరల్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా ఒక ఆర్టిస్టు పాపం, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఎన్ని సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా. సో ఇవాళ నాకు చాలా బాధేస్తుంది ఇలాంటి. నేను అందుకే ఎంత సంపాదించావు అంటానికి క్వశ్చన్ ఏమడిగినా వాళ్ళు మర్చిపోయినావు. క్వశ్చన్ గుర్తుంది, నాకు గుర్తుంది. అన్ను గుర్తున్నా కూడా ఆ క్వశ్చన్కే ఇది ఆన్సర్. ఓకే. సో ఇప్పుడు జనరల్గా ఒక ఫోక్ సాంగ్కి మీరు ఛార్జ్ చేసేది ఎంత అంటే ఎంత అని అంటే ఇప్పుడు అక్కడ పాడే సింగర్ను బట్టి యాజ్ ఎ కంపోజర్గా మన రెమ్యునరేషన్ ఉంటుంది, మనం ఖర్చు పెట్టే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఉంటుంది, తర్వాత మనం లిరిక్స్ రాయించాలనుకోండి ఆ లిరిక్ రైటర్ పేమెంట్ ఉంటుంది. ఇట్లా కలిపి రకరకాల ప్యాకేజీలు ఉంటాయి. అలా చిన్న చిన్న ప్యాకేజీలే, పెద్ద ఏం కాదు, లక్షలు ఏం తీసుకోండి. నేను మామూలుగా 1 lakh, 120, 130, 140, 150 ఒక సాంగ్కి. ఇంకొంచెం పెద్ద కొంచెం మంచి పాట బాగా చేయాలి అంటే ఒక 2 lakhs. అంటే ఇప్పుడు రైటర్లు మన డిపెండ్స్ ఆన్ రైటర్. ఒక రైటర్ 1,00,000 కూడా తీసుకుంటాడు, ఒక రైటర్ 50,000 తీసుకుంటాడు, ఒక రైటర్ 10,000కే రాస్తాడు. సో దీని మీద డిపెండ్ అయ్యి బడ్జెట్ పెరుగుతుంది, ఇంతే తప్ప వేరే ఏమి ఉండదు. పెద్ద 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఏమి ఉండదు. జస్ట్ 1.5-2 lakhsలో ఒక ఫోక్ సాంగ్ తయారవుద్ది. 1.5-2 lakhsలో సాంగ్ అయిపోతుందా మొత్తం కంప్లీట్ సాంగ్? అంటే సాంగ్ మీన్స్ నేను అనేది వీడియో కాదు, ఆడియో. ఓకే. ఎంత ఒక నార్మల్ సాంగ్ కంపోజ్ చేసి దాన్ని షూట్ చేసి దాన్ని అవుట్ ఇచ్చేంత వరకు సుమారు 4 lakhs అవుతాయి. ఇప్పుడు 4 lakhs అంటే ఇప్పుడు గ్రూప్ సాంగ్స్ అంటే గ్రూప్లను పెట్టి వెనక డ్యాన్సర్లు కలర్ఫుల్గా చేసి కెమెరామెన్, ప్రొడక్షన్, అక్కడ ఆర్ట్, ఈ డిపార్ట్మెంట్, అవుట్డోర్ యూనిట్, దానికి సంబంధించి అదే ట్రావెల్, ఇవన్నీ ఖర్చులు చూస్తే అక్కడికి 4 lakhs వరకు వస్తుంది ఆడియో వీడియో కలిపి మినిమం. అది ఇంకా చాలామంది ఇప్పుడు ఇంకా ఎక్కువ పెడతారు పాపం. కొంతమందికి యూట్యూబ్లో ఏంటంటే మనం అనుకుంటాను పాటలు హిట్ అవుతున్నాయి, చాలా హిట్ అయినవి మాత్రమే కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు హిట్ అయిన పాటలు 3-4 కనిపిస్తే సుమారు 100 సాంగ్స్ ఫ్లాప్లో ఉన్నాయి. ఆ 100 సాంగ్స్ పెట్టిన పెట్టుబడి మొత్తం స్వాహా. సో అట్లా కూడా పాపం ఇబ్బంది పడతారు చాలామంది కళాకారులు. మళ్ళీ వాళ్ళు పోరాటం, మళ్ళీ 2-3 పాటలకి మళ్ళీ వాళ్ళు 6-7 లక్షలు పెట్టుకుంటే అప్పుడు ఒక పాట హిట్ అయితే మళ్ళీ తిరిగి మళ్ళీ ఒక 2-3-4 లక్షలు వస్తాయి, సగమే వస్తాయి. ఇంకా సగం మామూలు డెఫిసిట్లో ఉంటాడు. అంటే ఇట్లా. సో రిటర్న్స్ కూడా సరిగ్గా వస్తే రావు, గ్యారంటీ లేదు. అసలు ఆర్ట్ ఇప్పుడు ఏంటంటే మొబైల్లో జస్ట్ ఇట్లా చూసి పాటలు ఇలా స్వైప్ చేసి ఇట్లా చూస్తారు. అంత ఈజీ పాట తీయడం చేయడం చాలా. ఒక పాట మనం ఇది సూపర్ హిట్ అని చేస్తాం, అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అది ఏదో చేయరా ఏదో పాడు అంటే అది పెద్ద హిట్ అవుతుంది, చెప్పలేము. ఇప్పుడు ఎవరికి ఏ స్టైల్ ఎప్పుడు ఎలా నచ్చుతుందో తెలియదు అట్లా. కాబట్టి ఇందులో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి కదా ఫోక్ సాంగ్స్. మీ సాంగ్స్ ఇప్పుడెక్కడ వస్తున్నాయి? పాతకాలంలో ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ వాళ్ళు ఉన్నప్పుడు కదా ఉన్నాయి సాంగ్స్, ఫోక్ సాంగ్స్. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి కదా ఫోక్ సాంగ్స్ కంపారిటివ్లీ. ఇప్పుడు సినిమాల మొత్తంలో కమర్షియల్ యాంగిల్లో లవ్ సాంగ్స్, ఈ ట్యూన్స్ అని సపరేట్ ఉంటాయి, ఫోక్ ట్యూన్స్ అని సపరేట్ ఉంటాయి. అండ్ ఫోక్ని ఒక కెరియర్గా ఎంచుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, లెక్క పెట్టుకోవచ్చు ఏళ్ళ మీద. మీరు కానీ కొంతమంది లెక్క పెట్టుకోవచ్చు. ఇదే సినిమా ఇండస్ట్రీ సైడ్ ఈ సాంగ్స్ పాడాలనుకునే వాళ్ళ కౌంట్ పెరిగిపోతూ వస్తుంది డైలీ. ఇండస్ట్రీ ఏమైనా డ్రాప్ అవుతుందా, లేకపోతే ఇటు సైడ్ ఎక్కువ కెరీర్ ఉండదు, లేకపోతే ఇన్కమ్ సరిగ్గా రాదు అనే పాయింట్లో వేరే రూట్ తీసుకుంటారు? ఇండస్ట్రీ డ్రాప్కు ఫోక్ సంబంధమే లేదు. కాకపోతే ఇప్పుడున్న ఫోక్ను ఇండస్ట్రీ చాలా ఒక ప్లానెడ్గా, ఒక దాని పద్ధతిగా దాన్ని వాడుకుంటారు. ప్రతి సినిమాలో ఒక ఫోక్ టింట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ ఫోక్ వాసన, మట్టి వాసన అనేది ప్రతి సినిమాలో మ్యాక్సిమం 90%. ఏదో అంటే పాష్ కొన్ని సినిమాలు ఉంటాయి కదా వెస్టర్న్, అట్లా కాకుండా జనరల్ సినిమాలు అన్నింటిలో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్, శేఖర్ కమల గారి కాంచి మొదలుకుంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ ఫోక్ లేని అసలు సినిమాలే లేవు. ఫోక్ మీదనే పెద్ద పెద్ద సినిమాలు హిట్లు ఉన్నాయి వాళ్ళు. ఇప్పుడు నేచర్ అంటారు బ్రదర్. నేచర్ అంటే ఏంటిది? ప్రకృతి. అసలు ప్రకృతి అనేది చివరికి వచ్చేటప్పటికి
మళ్ళీ ఫైనల్గా ఆ ప్రకృతి మీద డిపెండ్ అవుతాడు మనిషి. ఆ ప్రకృతితోనే బతుకుంటుంది లాస్ట్కు. నువ్వు పాలైనా, పెరుగైనా, నూనె అయినా, తిండి ధాన్యాలైనా, తినే వస్తువులు ఏదైనా లాస్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఆర్గానిక్ లైఫ్కి మనిషి రాక తప్పదు. కాబట్టి ఆ ఆర్గానిక్ ఫీలే ఈ జానపదం. కానీ ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పుడు మధుప్రియ కానీ మంగ్లీ కానీ వీళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంది. ప్లస్ వీళ్ళు ఇటు ఫోక్ సాంగ్స్ పాడుకుంటూ ఇదే కమర్షియల్గా సినిమాల్లో కూడా పాడుతున్నారు. సో మీ విషయానికి అది ఎందుకు జరగలేదు? మీరు ఎందుకు సినిమాల్లోకి పాటలు పాడటానికి రావట్లేదు? నేను యాక్చువల్గా సినిమాల్లో నేను వచ్చాను. స్టార్టింగ్లో చిన్న చిన్న సినిమాలు చేశాను. పెద్ద సక్సెస్ ఏం లేవు నేను చేసిన సినిమాలు. నేను చేసింది మిడిల్ చాలా చిన్న సినిమాలు. నేను రాగానే ఏంటంటే ఈ యూట్యూబ్, ఈ బతుకమ్మ, బోనాలు, ఫోక్ యూట్యూబ్ స్టూడియో పెట్టడం, అక్కడ మదీన్ అని ఒక ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్కి చాలా పెద్ద మ్యూజిషియన్ వాడు, నా సొంత మేనలుడే, తీసుకొచ్చి ఒక స్టూడియో పెట్టి మనకి ఏర్పరిచిన ఆ స్టూడియోలో ఇదే జానపద కళాకారులు ఎంతోమంది ఇవాళ నా స్టూడియోకి వచ్చి పాడుకోవడం, యూట్యూబ్లో ఎన్నో లక్షల కోట్ల వ్యూవర్స్, వాళ్ళందరూ కొంత మనీ వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం, ఇట్లాంటి ఈ పనులలో ఉన్నారు. దానికి నా సహకారం కూడా చాలా ఉంది. నేను యూట్యూబ్నికే అంకితం అయిపోయినా. తర్వాత నేను అనుకున్నాను, అరే నేను అంటూ ఒక చేసుకోవాలి, నాకంటూ ఏదో ఒకటి ఒక ఐడెంటిటీ. చాలామంది నన్ను అనేది, మీకు ఐడెంటిటీ లేదు, అసలు మీరేంటి, అసలు మీరు పాట మీరు ఎందుకు మీరు ఇవ్వట్లేదు సినిమాలకి, ఇలాగే ఇప్పుడు నువ్వు అడిగినట్టునే క్వశ్చన్ అడిగారు అందరు నన్ను. అప్పుడు నేను ఏం చేసిన అంటే నా పాట అందరికీ అర్థం కావాలంటే నేను ఏదో ఒక పెద్ద వేదిక వెళ్ళాలని చెప్పి అప్పుడు బిగ్ బాస్ పోయినా. బిగ్ బాస్ పోయి నేను పాట బిడ్డగానే పోయినా, ఆట కాదు. పాట బిడ్డకు పోయి ఇన్స్టంట్ సాంగ్స్ అప్పటికప్పుడు, అంటే అక్కడ సందర్భం ఏముంటుందో అప్పటికప్పుడు నేను పాట కైగట్టి పాడేది అక్కడికక్కడే. సో ఆ రకంగా అందరికి కూడా నేను ఒక ఇన్స్టంట్ కళాకారుడు, గొప్ప కళాకారుడు, ఒక మంచి పాటగాడు అనేలాగా ఒక మంచి పేరు తెచ్చుకొని బయటకు వచ్చేసిన. వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ చాలామంది భోలే అంటే హీరో అనే ఒక ముద్ర పడింది. ఏదో నాగార్జున సార్ సరదాగా అన్నారు, అది నవ్వులాటనే. ఆయన సరదాగా అన్న మాట భోలే అంటే హీరో అన్నారు కదా, హీరోగా మీరు సినిమా చేయాలని చెప్పి మీరు సీరియస్గా తీసుకుని సినిమా చేస్తున్నారు కదా ఇప్పుడు. అవును, ఇక ముందుకు వచ్చేసరికి నేను కూడా అనుకున్నా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను హీరోగా చేయాలని కాదు నా ఉద్దేశం. సేమ్ ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మీరు మ్యూజికల్గా ఎందుకు రాణించట్లేదంటే అదే చెప్తున్నా. ఇప్పుడు నా సినిమా, నేను నటించే సినిమాలో మాత్రం అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వబోతున్నా. మ్యూజికల్ ఇక మా బోనా ధమాకా ఉంటుంది, ఇక అది డౌటే లేదు. అది ఆ రకంగా నేను ఖచ్చితంగా నా సినిమాలకి అద్భుతమైన కథతో అంటే నా ప్రతి సినిమా ఎలా ఉంటుందంటే ఒక సినిమా రిలీజ్ అయితే మాత్రం డెఫినెట్గా ఆ సినిమా నుంచి ఈ సమాజం చాలా గొప్పగా తయారవుతుంది. అంటే ఒక మంచి డెప్త్, మంచి ఫీల్, మంచి పరిపక్వత చెంది చాలా వరకు ఇప్పుడున్నటువంటి ఈ అంటే రకరకాల చెడు రుగ్మతలు, రకరకాల భావజాలాలు, రకరకాల నెగిటివ్ సెన్స్లు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం రూపు మాపడానికి నేను సినిమా చేస్తున్నాను. అదే భోలే అంటే హీరో. భోలే అంటే హీరో క్యాప్షన్ కింద ఎహే అంతా ఉత్తదే, అంటే నేను హీరో ఉత్తదని కాదు, అక్కడ ఆ ఎహే అంతా ఉత్తదే ఏందనేది సినిమా చూడాలి. ఆ మనుషుల జీవితాల మీద, ఈ పల్లెటూరు, అక్కడి నుంచి సినిమా ఫీల్డ్, ఒక మంచి కల్చర్, ఇదే ఆర్గానిక్ సినిమా. నేను అనేది నేచర్, ఒక నేచర్ మీద ఉంటుంది సినిమా అంతా కూడా. ఒక మనిషి జీవితం ఇదా అసలు ఏంటి అనే ఒక మనిషిని ఆలోచింపజేసేటువంటి సినిమాను ఏదో నేను అంటే మెసేజ్ ఇవ్వడానికో లేకపోతే బలవంతపు ఇదో అట్లా ఉండదు, బలవంతపు కాపురం ఉండదు నా సినిమా. నాది నిజంగా అంటే ఇప్పుడు చెప్తే మాటల్లో బాగుండదు, ఏదైనా సక్సెస్ అయిన తర్వాత మాట్లాడితేనే బాగుంటుందని నాకు తెలుసు. బట్ ఆడియన్స్కి నేను ఈ రకంగా చెప్పకపోతే వాళ్ళు ఇన్స్పైర్గా అంటే నన్ను అంటే నా మాటలు కూడా వాళ్ళు పట్టించుకుని నా దాకా రావాలి కదా. ఇప్పుడు ఇప్పుడు నాలాంటి చిన్నోడు ఒక సినిమా తీస్తాడు అంటే రావడం, థియేటర్ దానికి రావడం కష్టం. సో కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నా, నేను సినిమా ఎందుకు తీస్తాను అనేది. వాళ్ళు నా సినిమాకి రావాలి, నన్ను ఆశీర్వదించాలి. ఎట్ ది సేమ్ టైం బోలే సినిమా ద్వారా మేము కూడా చాలా ఒక 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 ఇన్స్పైర్ చేసుకున్న ఒక గొప్ప భావజాలాన్ని మేము నేర్చుకోగలిగినాం అనేటువంటి వాళ్ళ ఆలోచనలోకి వాళ్ళు వస్తే ఇంకా నాకు చాలా ఆనందం. ఇప్పుడు నేను ఎంటర్టైన్ చేసిన బిగ్ బాస్లో పాటలు పాడిన, నవ్వినరు, తర్వాత పాటలు పాడించిన, ఒక పాట ద్వారా ఏడిపించిన కూడా. అంటే నేను అనేది ఏంటంటే నేను బిగ్ బాస్ అంటే మీ అందరికీ తెలుసు చాలా గొప్ప వేదిక, అది ప్రపంచ వేదిక, రియాలిటీ షో అది. అలా అందులో అవకాశం రావడం కూడా ఒక అదృష్టమే. ఎందుకంటే ప్రపంచానికి వాళ్ళు మనల్ని ఒక అద్దంలాగా మనకు చూపిస్తారు. అట్లాంటి ఒక వేదిక మీద నేను దాన్ని ఏం నేర్పిన జనాలకి అంటే మనిషి ఎలా బతకాలి, ఎంత పాజిటివ్ ఉండాలి. ఇప్పుడు నీ కోపం వచ్చింది, నీ కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుందిరా అన్న. సో ఆ రకంగా ఎన్నో రకాలుగా నేను ఆ బిగ్ బాస్లో నేను కాంట్రవర్సీగా మ్యాక్సిమం 99% నేను లేను.
అక్కడ వాళ్ళందరూ కొట్లాడుకుంటా అంటే నాకు అనిపించింది అసలు ఈ కొట్లాటలు ఎందుకు అని. అంటే ఇక్కడ బిగ్ బాస్ షో గురించి నేను పొరపాటుగా చెప్పట్లే. బిగ్ బాస్ షోలో ఒక మనిషి వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. బిగ్ బాస్ షో ఉన్నది అందుకోసం. ఒక మనిషి వ్యక్తిత్వంతో ఈ సమాజం ఓహో ఇలా బతకాలి ఇలా బతకొద్దు అని నేర్చుకుంటుంది ఆ షో ద్వారా. అదొక గొప్ప షో. నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీరు గొడవలు పడ్డారు కదా మరి హౌస్లో? సారీ, మీరు కూడా గొడవ పడలేదు. అరిచారు? కాదమ్మా, ఎక్కడ అరిచినా నేను. ఇప్పుడు ఒకటి చెప్పండి నాకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, నేను సమాధాన పరిచిన వాళ్ళు ప్రియాంక మీద అరిచారు. నేను అరవలేదు, అరవడం కాదు, ఏదో యాక్ట్ చేసి చూపిస్తే సేమ్ మీరు అదే యాక్ట్ చేసి చూపించారు. నేను కోపం పడలేదు ఎక్కడ, నేను కోపం పడలేదు వాళ్ళకి. నేను డిఫరెన్స్ అంటే వెటకారం అది కామన్. ఇప్పుడు ఏంటంటే ఎంటర్టైన్గా చేశాను దాన్ని నేను. ఇప్పుడు సమాధానం 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నీ కోపం వస్తే నాకు నచ్చదు అంటే ఎట్లుంటుంది, నీ కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుంది రా అంటే ఎట్లుంటుంది, 2 ఒకటే కదా. సో ఒకటే, కానీ సెకండ్ మీరు చెప్పినప్పుడు అవతల పక్కన రగిలిపోతూ ఉంటుంది. వాళ్ళకి రగిలేటువంటి తత్వం ఉంది, దానికి నేనేం చేయలేను. నేనేం చెప్పినా వాళ్ళకి రగులుతారు, వాళ్ళు అట్లా రగులుతారు, గుండె పగులుతారు, నాకు సంబంధం లేదు అది కదా. సో కాబట్టి నా వే ఆఫ్ ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు ఒక మనిషి మాట్లాడినప్పుడు నేను డిఫెన్స్ చేయలేకపోతే అక్కడ నేను ఫెయిల్ అవుతా కదా. మినిమం అంటే నా వంతుగా నా భావజాలాన్ని నేను వ్యక్తపరచాలి, అది నా బాధ్యత. నేను ఏం మాట్లాడకున్నా కూడా నలుగురే ఉంటారు, అదే వీడు ఏం మాట్లాడతలేదురా అంటారు. సో నేను మాట్లాడే మాటల ధోరణి పలువురికి ఒక మంచి మార్గం కావాలని నేను కోరుకుంటా. అట్లని చెప్పి నేను పెద్ద తోపునేం కాదు, కానీ ఊరికే చెప్తున్నా. అంటే మనం ఒక కళాకారుడుగా ఉన్నప్పుడు, ఒక పెద్ద వేదిక మీద ఉన్నప్పుడు మనల్ని రోల్ మోడల్గా తీసుకుంటారు చాలామంది. మనకు ఓటేస్తారు వాళ్ళు, మన మంచితనాన్ని నచ్చి మనకు ఓటేస్తారు. సో కాబట్టి వాళ్ళందరినీ గౌరవిస్తూ నేను చెప్పేది అది. సో పాటలు కూడా కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకుంటూ చేస్తున్నట్టున్నారు ఎందుకు? నేను కరెక్ట్ ఇది అని చెప్తా. నా సినిమా స్క్రిప్ట్ ఒక 10 నెలలు కూర్చున్నా. ఇప్పుడు నేను ఎందుకు కూర్చున్నా అనేది సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు, నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటానా. ఇది 10 నెలలు కూర్చున్న దీని మీద. పాటలు చాలా మంచి పెద్ద ఎత్తున మంచి పాటలు చేసుకుంటున్నా, తక్కువ ఖర్చు. తర్వాత మనకు శివాజీ అన్న గారు కూడా నా సినిమాలో ఒక పాట చేస్తాను ఒప్పుకున్నారు. నేను ఫోన్ చేయగానే అన్న ఇట్లా సినిమా చేస్తున్నా అన్నగారు, ఏం సినిమా? ఇది సినిమా, దీంట్లో మీరు కూడా యాక్టింగ్ చేయాలంటే ఆయన చెప్పారు, యాక్టింగ్ నాకు టైం ఉండదు బోలే అంత. అంటే నీకు ఆ టైంలో నీ టైం ఇవ్వకపోతే నువ్వు ఇబ్బంది పడతావు, నువ్వు అడిగావు కాబట్టి నీకు ఒక పాట చేసి పెడతా, డెఫినెట్ నువ్వు రెడీ చేసుకో అని చెప్పారు. అది నాకు చాలా హ్యాపీ అయింది. ఎంత ఇవ్వాలన్నా అని అడిగాను. ఆయన ఎన్ని లక్షలు అడిగారో తెలుసా? ఎన్ని అడిగారు? శివాజీ అన్న ఎన్ని అడిగారు? లక్షణంగా ఫ్రీగా చేస్తున్నారు. అదే లక్షలు మాకు. సో అంత గొప్ప వ్యక్తి ఆయన. నాకు మంచిగా, నాకు అంటే నిజంగా కళ్ళంచి నీళ్ళు వచ్చినాయి అన్న. అంటే మనం అనుకుంటాం కదా బిగ్ బాస్లో ఉన్నప్పుడు మనకి ప్రోత్సహించారు, బయటకు వచ్చినాక మనతో మాట్లాడుతున్నారు, మంచిగా జోవియల్గా ఉంటున్నారు అని అనుకుంటాం. కానీ ఆయన గుణం చూపించడమే కాదు, ప్రాక్టికల్గా కూడా గొప్ప మనిషి ఆయన. సో నాకు శివాజీ అంటే బాగా ఇష్టం బేసిక్గా చాలా. ఇంకేమన్నా క్యామియోస్ మీ సినిమాలో? అది త్వరలో మొత్తం వస్తుంది. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టా, ఇప్పుడు చెప్పొద్దు అది. అంటే నేను శివాజీ గురించి ఎందుకు చెప్పినంటే, ఇక మా ఇప్పుడు మా బిగ్ బాస్ ఫ్యామిలీలో మా అనే యజమాని పెద్ద ఇది కాబట్టి, స్పైక్ ఇది కాబట్టి అట్లా చెప్పిన. కానీ డ్రెస్సింగ్ ఏంటి, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారా, లేకపోతే కొత్తవి కొనుక్కొని చింపేసుకుని వేసుకుంటారా? కరెక్ట్, ఇది కొత్త తీసుకొచ్చి వాటిని చింపేస్తా. అవునా? అవి బాగుంటాయి అంటారు. మీరే కట్ చేసుకుని వేసుకోవడం అంతే డిజైన్. ఇప్పుడు మామూలు షర్ట్ ఇది కట్ చేసుకు ఏదో ఒకటి చేస్తుంది దీన్ని, కోతి పని. ఎందుకు అట్లా? నార్మల్గా వేసుకోవచ్చు కదా. నార్మల్గా వేసుకోవచ్చు కదా. నార్మల్గా వేసుకోకపోతే ఇప్పుడు కేర్ కదా ఎవరు. నాకు క్వశ్చన్ వేయాలి, ఐ వాంట్ క్వశ్చన్, కమాన్ క్వశ్చన్స్. ఓకే, ఆ లోపల ఏంటి మళ్ళీ బయట ఏంటి? లోపల ఉంటుంది ఒకటి, బయట ఇది ఇవాళ ఇంకా జనరల్ మామూలు వేసిన, ఇవాళ ఇంకా పిచ్చి పిచ్చిగా వేయలే, సినిమాలో వేస్తా పిచ్చి పిచ్చిగా బాగుంటుంది. ఎవరు సజెషన్ ఇచ్చింది? చిన్నప్పటి నుంచి అంతేనా? నాకు నేనే ఏదైనా చిన్నప్పటి నుంచి అంతే, డ్రెస్సింగ్ అంతా ఏదో ఒక కోతి పని చేస్తా అంట నేను, బట్టల విషయంలో, ఆర్ట్ విషయంలో చేస్తా. అంటే నలుగురు నన్ను ఏదో రకంగా నన్ను గుర్తుపట్టాలి, నన్ను నా గురించి మాట్లాడుకోవాలి అనే ఒక తపన ఉంటుంది. నిజం, అది ఉండాలి కూడా. సో ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? బాగుంది. ఇంట్లో సపోర్ట్ లేకపోతే మనం ఇది ఉండదు కదా. మనం ఎడిపోయినా పట్టించుకోరు, పో కానీ సాధించు, పో కానీ పైసలు తీసుకురా, బాగా చూసుకో, అందరితో మంచిగా ఉండు, మమ్మల్ని అది బాగా చూసుకుంటారు అంతే. అది ఉండాలి కదా. అది లేకపోతే ఎడిపోయినావు, నిన్న రాలేదు, రాత్రి ఎడిపోయినావు, ఇట్లా ఉంటాయి ఫ్యామిలీ. నాకు అదే లేదు పాపం.
ఫ్రీడమ్ ఇంకా తిన్నవా అంతే. ఏ అమ్మాయితో సాంగ్ చేసినా ఎక్కడున్నా కూడా అడగదు, తిన్నవా, ఓకే జాగ్రత్త, బాయ్, గుడ్ నైట్. అట్లా అమ్మాయిలతో సాంగ్స్ చేసినా ఏం చేసినా ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మనం చేయంగా చేస్తున్నారు కదా ఇంకా యూట్యూబ్లో సాంగ్ చేస్తాం కదా, సాంగ్స్ చేస్తున్నారు, సాంగ్సే చేస్తాం, అదే సాంగ్సే చేస్తున్నారు మన మొహానికి. ఓకే, హౌస్లో ఉన్నప్పుడు అశ్వినితో ఒక సాంగ్ చేస్తానని చెప్పి అనుకున్నారు, ఏమైంది? కరెక్ట్. అశ్విని నాకు టైం ఇవ్వలే యాక్చువల్గా, బాగా బిజీ ఉంది అశ్విని, అందుకే నేను బయటకు వచ్చి పట్టించుకోవట్లేదు మిమ్మల్ని? పట్టించుకుంటుంది, బాగా మాట్లాడుతుంది, టైం లేదు బోలే అంటది, కొంచెం చేద్దాం బోలే, చూద్దాం బోలే అంటది, ఓకేలే అన్న. స్క్రిప్ట్ అంతా అయితే రెడీ ఉంది, లిరిక్ ట్యూన్ ఎప్పుడు అసలు అశ్విని సాంగ్ చేస్తే ఇరగది బాగుండేది, బాగా వచ్చేది. నేను కంపోజ్ కూడా చేసిన, ఆమెకు పాట కూడా పంపించిన చేసిన, కానీ ఆమెకు టైం ఉండట్లే, అంటే ఆమె కొంచెం బిజీ ఉంటుంది అమ్మాయి, అందుకే నేను చేయలేకపోయినా. సో మీ లైఫ్ని మీరు ఒక పాట కింద చెప్పాలి అంటే ఒకసారి 4 లైన్లు అందుకుంటారా? ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఏం చేశారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని? ఇట్లా అంటే అంటే ఇన్స్టెంట్గా పాడుతూ ఉంటారు కదా, ఇప్పుడు చెప్పరా? అంటే ఇన్స్టెంట్గా నేను ఫీల్ కావాలి, ఫీల్ అవ్వండి, మరి పాడండి మీరు ఫీల్ అవ్వండి అంటే అది టక్కున రాదు. అది మీ గురించి అడిగా సింపుల్గా, పలానా ఊర్లో స్టార్ట్ అయింది, అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చారు, అక్కడ నుంచి బిగ్ బాస్కి వెళ్ళి ఫేమ్ తెచ్చుకొని బోలే అంటే హీరో అని చెప్పుకొని అక్కడ నుంచి సినిమా హీరోగా డెబ్యూ చేస్తా రావట్లేదా? ఎందుకు రావట్లేదా? ఏముంది, ఇప్పుడు నువ్వు మాట్లాడేదే పాట, అదే పాట. నేను ఎక్కడి నుంచి వచ్చినా? పల్లెటూరు నుంచి వచ్చినా, నా పల్లె నుంచి వచ్చినా, నా పల్లె నుంచి వాలినా హైదరాబాదు మించి, కళల కోసం పాటమ్మ కోసం 10 మంది కోసం గుండెల్లో నిలవడానికి పాటమ్మ నేను నమ్ముకుంటూ ఇక్కడ బతుకును ఇడ్చుకుంటూ పిల్ల పాపాలతో నా బతుకు నేను బతుకుతున్నా, నా మెతుకు నేను తింటూ ఉన్నా, మీకు మంచి పాటలే పంచుతున్నా, మీ గుండెల్లో నేను కొలువై ఉన్నా, ఇంతకంటే నీకేం కావాలి తమ్ముడు, తమ్ముడు ఏమని చెప్పాలి తమ్ముడు, ఎట్టని చెప్పాలి తమ్ముడు, ఎన్నో కన్నీళ్ళ బాధలు ఉరుకులు పరుగులు కష్టాలు కన్నీళ్ళు మెతుకు కోసం బతుకు కోసం పైసా కోసం ఇల్లు కోసం పిల్లల కోసం ఫీజుల కోసం అన్నింటి కోసం గుండెల్లో దాచుకుంటూ మంచి చెడును ఎవ్వరికి చెప్పుకోకుండా ఇలా బతుకుతున్నాను మీకోసం మీకోసం మీ పాట కోసం మంచి మాట కోసం గడిచే పూట కోసం. అమ్మతో నేను ఏమనుకోవాలి, ఇక్కడనే బాగుండే డైరెక్ట్. అదే రాదు రాదు అని మొత్తం సాంగే వచ్చింది. సో అంటే ఏమో నువ్వు అనేసరికి నాకు అన్నీ గుర్తుకొచ్చినాయి. అసలు ఇది పాటే కాదు యాక్చువల్గా, మాట. బట్ దాన్ని కొంచెం రాగంలో పల్లె బాణిలో ఏదో పెట్టుకుని పాడిన. ఇది అక్కడక్కడ ఇంకా శృతిలో సరిగ్గా పాడలేదు, బట్ నేను అది చూడలేదు, మాట్లాడకుండా పాడమైనట్టే. సో నెక్స్ట్ ఏం సాంగ్స్ ఉన్నాయి లైనప్? సాంగ్స్ అంటే ఇదే, ఇప్పుడు నా బోలే అఫీషియల్లో అద్భుతమైన పాట పడబోతుంది ఒకటి, కొత్త ప్రయోగం, అందరం నవ్విస్తా, బాగుంటుంది పాట అది. సో ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్లో మంచి నవ్వొచ్చే ఒక పాట, అది జస్ట్ 1 వీక్లో రిలీజ్. ఇప్పుడు 20th రిలీజ్ ఉంది పాట. అది ప్రోమో వస్తుంది, ఇరగదీస్తుంది పాట, మంచిగా ఉంటుంది. అంటే నేను చెప్పడం కాదు, ముందు మనం చెప్తేనే కదా వాళ్ళకు ఒక ఉత్సాహం వచ్చేదని చెప్తాం, అంతే తప్ప మనం ఏదో గొప్పలు చెప్పుకోవాలని కాదు దయచేసి. సో ఫోక్ అనగానే ఫస్ట్ ఎక్కువ తెలంగాణ వైబ్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి, ఆ స్లాంగ్ కానీ అదంతా కూడా తెలంగాణ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి ఫోక్ సింగర్స్కి కానీ ఫోక్ ఇండస్ట్రీకి కానీ ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఫోక్ ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అనేది ఇంకా పరిగణలోకి రాలేదు అది. బట్ ముఖ్యమంత్రి గారు దాని మీద నిర్ణయం తీసుకొని చేస్తే కనుక డెఫినెట్గా ఫోక్ మీద ఒక, అంటే ఇప్పుడున్న ఫోక్ కళాకారులందరికీ కూడా ఒక
మంచి సాయంగా నిలిచి ఈ ఫోక్ని ఇలాగే నిలబెట్టి ఇంకా ప్రజలకు మంచి పాటలు అందివ్వడానికి వీళ్ళు ఎలాంటి పాటలు పడకుండా ఇబ్బందులు పడకుండా ఈ పాటను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా కళాకారులకు సాయం కనుక ఉంటే ఈ ఫోక్ ఇండస్ట్రీ ఇంకా కూడా పచ్చదనం ఉంటుంది, మంచి దినదినాభివృద్ధితో జగములు వెళ్తుందని అనుకుంటాను మనస్ఫూర్తిగా. అండ్ గద్దర్ అవార్డ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? తెలంగాణ పాట బిడ్డ. ఇప్పుడు ఒక కళాకారుని ప్రోత్సహించే అవార్డ్స్ పెట్టడం అనేది మంచి విషయం కదా, ఒక ఇన్స్పిరేషన్ కదా. మనం కూడా బాగా చేయాలి, మనం కూడా ఈ అవార్డుకి మనం అర్హులం కావాలి అనేటువంటి ఒక ఉత్సాహానికి ప్రోత్సాహానికి ప్రతీకగా గద్దర్ అవార్డ్స్ పెట్టారు, చేస్తున్నారు, మంచిదే కదా, హ్యాపీ. కళాకారులందరికీ హ్యాపీ కదా. సో లైఫ్లో మీకు బాగా స్ట్రగుల్ అయిన పీరియడ్ ఏమైనా ఉందా? బాగా ఇబ్బంది పడి డబ్బుల కోసం కానీ ఫుడ్ కోసం కానీ ఫ్యామిలీని చూసుకోలేక కానీ? అంటే బాగా నేను ఇండస్ట్రీలో చాలా తక్కువ కష్టాలు పడ్డది. ఎందుకు అంటే నేను రాగానే నేను పాట పాడని నాకు అన్నం దొరికింది ఇక్కడ మ్యాక్సిమం. అన్నం అంటే ఒక్కసారి నీకు లక్షలు దొరకలేదు, బట్ మంచి లక్షణంగా బతకడానికి నా పాట నాకు చాలా దోహదపడ్డది. 5,000 నుంచి 10,000 నుంచి 15,000 నుంచి 50,000 నుంచి 1,00,000 వరకు నాకు నా జీవితం అట్లా అంచెలంచెలుగా వచ్చింది. 10 మందికి అన్నం పెట్టేటువంటి ఒక భగవంతుడు అంటే మరీ నాకు దగ్గర కోట్లు లేవు, నా దగ్గర లక్షలు లేవు, బట్ నేను ఉన్నంత స్థాయిలో నేను ఒక మెతుకు తింటూ 10 మందికి నా స్టూడియోకి ఎవరు వచ్చినా నా ఆఫీస్కి వచ్చినా ఎవరికి కూడా అన్నం తినిపించకుండా నేను బయటికి పంపించా. సో అదొక్కటి నాకు భగవంతుడు ఇచ్చిండు, అది జీవితాంతం ఇస్తే చాలు నాకు. నాకున్న పిల్లలు వాళ్ళు కొంతవరకు వాళ్ళ పేరు మీద పెద్ద ఆస్తులని అని కాదు, కానీ వాళ్ళకు ఒక మంచి ఉన్నత స్థానాన్ని ఏదో ఇచ్చి రేపు ఫ్యూచర్లో మనం ఉన్నా పోయినా కూడా రేపు ఫలానా వాళ్ళ పిల్లలు ఇట్లా అయినరు అని అనుకోకుండా కనీసం ఒక ఇన్స్పైర్ లాగా పర్వాలేదు బాగున్నారు అనుకుంటే చాలు. ఎక్కువ పెద్ద కోరికలు లేవు, సో పర్వాలేదు. నేనైతే ఇండస్ట్రీలో బాగా అత్యంత కన్నీళ్లు గార్చి కష్టాలు పడ్డ పరిస్థితులు చాలా తక్కువ, బాధలు పడ్డా ఇబ్బందులు పడ్డా. మరీ ఇప్పుడు ఎలా ఈ పూటకు బియ్యం ఎట్లా, ఈ పూటకు కూరగాయలు ఎట్లా అని అయితే దేవుడు నాకైతే ఇవ్వలేదు అబ్బా, అదేందో నాకు అది ఇవ్వలేదు. కృష్ణానగర్ నేను కూడా కృష్ణానగర్ కష్టాలే, ఆ కష్టాల్లో నేను ఉన్నా, కానీ అంత కష్టాల్లో పడేటట్టు మాత్రం నాకు దేవుడు చేయలే. దానికి దోహదపడ్డ మనుషులు వ్యక్తులు ఉన్నారు కొంతమంది, వాళ్లకు నేను రుణపడి ఉన్నా. బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ లైఫ్లో? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే బిగ్ బాస్ పోవడం బాగా హ్యాపీ అయింది నాకు. ఎందుకంటే నా పరిచయం అంటే బోలే అంటాడు. ఇప్పుడు అంతకుముందు నేను ఒక స్టేజ్ ఎక్కి నా పేరు బోలే షావలి ఏంటి నా పేరు బోలే ఏదో గోలే డోలే బొంబం బోలే ఏదో అనేది వాళ్ళు. సో ఇప్పుడు డైరెక్ట్ బోలే అంటారు డైరెక్ట్ అట్లా. సో ఆ రకంగా నాకు ఆ బిగ్ బాస్ వేదిక అనేది నాకు ఒక మంచి పేరు ఇచ్చింది. అంటే నా పేరును పరిచయం చేసింది అందరికీ. నేను ఇప్పుడు స్టేజ్ మీద చెప్పుకోకుండా ఏదైనా వేదిక ఎక్కితే ఈయన బోలే అని అందరూ అనుకునేలాగా నన్ను చేసినటువంటి బిగ్ బాస్ నాకు ఫస్ట్ అది ఆనందం. తర్వాత నాకు 2 కూతుర్లు, 3వ సంతానంగా కూతురు పుట్టింది. ఆ కూతురు పుట్టడం నాకు చాలా సంతోషం. ఎందుకు అంటే నా 2 పిల్లలు నాకు ఫస్ట్ పుట్టిన కూతురు కంటే తర్వాత పుట్టిన కొడుకు కంటే చాలా యాక్టివ్గా నాలాగా పుట్టింది నా చిన్న కూతురు. బాగా ఇష్టం నాకు. అసలు ఏంటి మీ కూతుర్ల విషయంలో కూడా హౌస్లో అసలు పిల్లలు లేరు అన్నారు, లేరు తర్వాత ఒకళ్ళే అన్నారు. 53232 అనేది ఏదో నన్ను అందులో ఒక మిత్రుడు నాకు క్వశ్చన్ వేసిండు, నీకు ఎంతమంది పిల్లలు అని. అర్జున్ అంటే మనం ఇప్పుడే ఈ పిల్లలు అంటే అందరి వివరాలు ఎందుకని సరదాగా నేనేం చేసిందంటే వాళ్ళను జస్ట్ దాని మీద కూడా ఇప్పుడు ఏదో ఒక సరదా ఉండాలి కదా. నాకు 3 పిల్లలు, వాళ్ళిద్దరు ఇది ఇట్లా అని చెప్తే ఏముంది అందులో పెద్ద. వాళ్ళ ఏజ్ ఎంత అని అడిగిండు, అంటే 53232 అని ఏదో చెప్పిన. అది వైరల్ అయింది. వైరల్గా అలా చెప్పకపోతే వైరల్ కాదు కదా, చెప్పిన. అక్కడ కావాలని చెప్పలేదు మరి నేను అతనితో కామెడీ చేసిన, బట్ అది వైరల్ అయితే నాకు కూడా తెలియదు. బిగ్ బాస్లో గొప్పతనం ఏంటంటే బిగ్ బాస్లో ఎప్పుడు ఏది ఎలా వైరల్ అయితే ఎవరికి తెలియదు, అదే బిగ్ బాస్. సో ఫైనల్గా సినిమా 2 సినిమాలు కదా ఈసారి? 2 సినిమాలు. కూడా జానపదం అని ఇదే ఈ జానపదం మీద ఎప్పుడో అనుకున్నాను సబ్జెక్ట్ అది. ఇప్పుడు కాదు, అప్పుడు బలగం వేనన్నా కూడా అప్పుడు మేము కలిసినప్పుడు కూడా నేను ఒక సినిమా చేయబోతున్నాను అని కూడా ఆయన కూడా చెప్పినప్పుడు. సో అట్లాంటి చాలా బాగుంది, నువ్వు బాగా సక్సెస్ అవుతుందని చెప్పాడు అప్పట్లో. కాకపోతే నేను ఈ పాటలు ఈ దీంట్లో మ్యూజిక్లో పడిపోయి ఆ సినిమా చేయలేకపోయిన. తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత మళ్ళీ బోలే అంటే హీరో, తర్వాత మళ్ళీ జానపదం, ఆ తర్వాత ఊరోడు, 3 సినిమాలు వరుసగా ఉన్నాయి. 2 సినిమాలు అయితే ఇప్పుడు పట్టాల మీద ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి బాగా.
చేస్తున్నా. సో మళ్ళీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోతున్నారు అయితే. బాగా నాకు ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఈ యొక్క గ్యాప్ను అందరు మర్చిపోతారు అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. ఎందుకంటే సినిమా గ్యాప్ను మర్చిపోతారన్నా మిమ్మల్ని మర్చిపోతారన్నా? నన్ను ఇప్పుడు గ్యాప్ వస్తే మర్చిపోతారు కదా కొంచెం. ఇప్పుడు మళ్ళీ డబుల్ గుర్తుంచుకుంటారు ఇంకా. ఓహో ఈ గ్యాప్ అందుకోసమా, ఓకే ఇది గ్యాప్ తర్వాత ర్యాప్ అంతే. సో డెఫినెట్గా ఆ సినిమాలు 2 హిట్ అవ్వాలి, మళ్ళీ మేము బిగ్ బాస్లో చూసిన బోలే అందరికీ కనిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ డ్రెస్సులతో, మీ మాటలతో, మీ పాటలతో మమ్మల్ని ఇట్లాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూకి ఇట్లా సైనింగ్ ఆఫ్ ఇచ్చేస్తున్నా. థ్యాంక్ యూ అండి. సోషల్ పోస్ట్ ఆడియన్స్ అందరికి కూడా సోషల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. తర్వాత ముఖ్యంగా సోషల్ పోస్ట్ ద్వారా నాకు సోషల్ పోస్ట్ ఛానల్ ఫస్ట్లో నేను 4-5 years క్రితం వచ్చి ఇంటర్వ్యూ చేసి నేను ఇదే మీ దాంట్లో ఒక యాంకర్ చెప్పాను. నన్ను అడిగింది, మీరు ఫ్యూచర్లో హీరో అవుతారా, మీరు పాటలు చేస్తారా, మీకు ఇది అని చెప్పాను. అప్పుడు కూడా నేను డెఫినెట్గా మంచి పొజిషన్కి వస్తానండి. డెఫినెట్గా మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి కొంత ప్రజాదరణ పొంది అయితే ఉంటానండి అని నేను మాటిచ్చా ఇదే సోషల్ పోస్ట్లో. ఇప్పుడు ఈ సోషల్ పోస్ట్ ద్వారా మళ్ళీ వచ్చాను. ఈ సోషల్ పోస్ట్ నాకు సెంటిమెంట్గా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి మాటలు మళ్ళీ సినిమా హిట్ అయిన తర్వాత, మీరందరూ హిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చి మన ఇద్దరం ఇలాగే కూర్చుందాం. ఇదే సోషల్ పోస్ట్ వేదికగా బోలే అంటే హీరో సినిమా ద్వారా నేను వచ్చి సక్సెస్ మీట్లో మళ్ళీ సోషల్ పోస్ట్ ద్వారా ఇంతకీ హీరోయిన్ ఎవరు మీ సినిమాలో? అదే ప్రెస్ మీట్లో అన్నీ తెలుస్తాయి. సస్పెన్స్ వచ్చినప్పుడు ఆవిడ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ, ఇప్పుడు దీంట్లో అన్నీ చేస్తే మన దానికి కిక్ ఉండదు. అయితే నా వేదిక కూడా ఎలా ఉంటుందంటే ఆ ప్రెస్ మీట్ కూడా ఒక వెరైటీ ఉంటుంది. అది ఏంటనేది ఆ రోజు ఉంటుంది. అన్నీ కూడా జనాలు గుర్తుండిపోయేలా ఉంటుంది ప్రతి వేదిక. నా సినిమా ఓపెనింగ్ నుంచి కూడా ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ వరకు కూడా ఒక వినూత్నంగా ఉంటుంది. తర్వాత బిగ్ బాస్ షోలో మాత్రం డెఫినెట్గా నాకు మాట ఇచ్చారు. బిగ్ బాస్ కార్యవర్గం కూడా వాళ్ళు నాకు మాట ఇచ్చారు, బోలే మీ సినిమాను మేము ఖచ్చితంగా ఒక పాట లేదా ట్రైలర్ లేదా టీజర్ మేము రిలీజ్ చేస్తాం మా వేదికలో అని చెప్పారు. వారికి మళ్ళీ స్టేజ్ మీద కనిపిస్తారు అయితే? డెఫినెట్గా కనిపిస్తాను. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కలుద్దాం సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ కూర్చుందాం. ధనుష్, నీ ధనస్సును, నీ విల్లును బాగానే వేసినావు, చాలా బాగుంది. నాకు నీతో ఇంటర్వ్యూలు చేయాలంటే చాలా భయం. యాక్చువల్గా ఫస్ట్లో నువ్వు నాకు బిగ్ బాస్ అప్పుడు చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి అడగదా, బాగా మామూలుగా. మళ్ళీ ఇప్పుడు అట్లే అడుగుతావు అనుకున్నా కానీ చాలా చల్లగా అడిగినావు. ఇప్పుడు లేవు కదా కాంట్రవర్సీస్. మళ్ళీ అట్లా షోస్కి ఏమన్నా డైరెక్ట్ మొహం మీద నువ్వు ఇట్లా విసిరి పడేసేదే బాబాయ్ ఏంటో. ఈసారి నువ్వు ఫోన్ చేయగానే రావడానికి భయపడ్డా నేను, మళ్ళీ ఏం కాంట్రవర్సీ పెడతాడో ఏమో అని. సో థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. బాయ్.